గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 449. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 415 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 62,868 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 116 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,696 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.81% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.36% కరెక్ట్ అయింది. నెక్స్ట్ కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఆర్ సోషల్ మీడియా గ్రూప్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కింద, అసెట్ మేనేజర్స్ కింద అండ్ వాటి అసోసియేట్స్ కింద పేరు పెట్టుకుని ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తున్నారని, సో అటువంటి టెలిగ్రామ్ ఛానల్స్ కి అండ్ సోషల్ మీడియా గ్రూప్స్ కి అగెనిస్ట్ గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యాక్షన్ తీసుకోవాలని, సో ఇన్వెస్టర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు ప్రెస్ రిలీజ్ లవి చేయాలని చెప్పి సెబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి చెప్పడం జరిగింది. బికాజ్ ఇలా ఫండ్ హౌస్ పేర్లు పెట్టుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తున్నారని, సో ఇన్వెస్టర్స్ ని సేఫ్ గార్డ్ చేసేటువంటి పని వీళ్ళదే కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి సెబీ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి అడ్వైస్ చేయడం జరిగింది. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలాంటి ఫండ్ హౌస్ పేరు పెట్టుకుని డబ్బులు కనుక అడుగుతున్నట్లయితే వాళ్ళు ఫేక్ పీపుల్ అని గమనించండి. అలా గమనించకుండా వాళ్ళ మాటలు నమ్మి ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు మోసపోయేటువంటి అవకాశం ఉన్నది. అందుకని ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఈ 13 రూపీస్ షుగర్ స్టాక్ లోని ఒక్కసారి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయ్యింది. ఈ కంపెనీ పేరు బజాజ్ హిందుస్థాన్ షుగర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ వీళ్ళు ప్రీవియస్ గా అక్టోబర్ మంత్ లోని వీళ్ళు ఏవైతే టర్మ్ లోన్స్ తీసుకున్నారో బ్యాంక్స్ దగ్గర నుంచి ఆ లోన్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ తో పాటుగా ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ అలాగే డెట్ సెక్యూరిటీస్ ని డిఫాల్ట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. నో దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మరొక అప్డేట్ వచ్చింది. ఈ సెప్టెంబర్ మంత్ వరకు కూడా వీళ్ళు ఈ టర్మ్ లోన్స్ పైన పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్స్ తో పాటుగా డెట్ సెక్యూరిటీస్ పైన కూపన్ రేట్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఆ ఎంటైర్ ఓవర్ డ్యూస్ ని పే చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతోనే ఈ స్టాక్ ఇంతలా పెరిగింది. సో వీళ్ళు జస్ట్ ఓవర్ డ్యూస్ పే చేస్తారు అనేసరికి స్టాక్ ఇంతలా పెరిగింది కదా. ఒకసారి ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. వీళ్ళు నెగిటివ్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు అండ్ వీళ్ళపైన ఎక్కువగా అప్పుల భారం ఉండడం వలన వాటికి వీళ్ళు పే చేసేటువంటి ఇంట్రెస్ట్ ఇప్పటి వరకు ఎక్కువగా ఉంది. దాంతో వీళ్ళు కంటిన్యూస్ గా లాస్ జనరేట్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు పే చేసేటువంటి ఇంట్రెస్ట్ ని పక్కన పెట్టి చూసినా కూడా వీళ్ళు జనరేట్ చేసినటువంటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు ఇక్కడ చూడండి అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కన్సిస్టెంట్ గా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ కూడా ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ 3 years లోని 6% నెగిటివ్ సేల్స్ గ్రోత్ డెలివర్ చేశారు. సో ఇలా స్టాక్ లో ఒకసారి ఇటువంటి అప్డేట్ రాగానే పాజిటివ్ మూమెంటం కనపడేసరికి అటువంటి స్టాక్స్ వెనకాల చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ వెళ్లేటువంటి ప్రమాదం ఉన్నది. ఒకసారి ఇటువంటి అప్డేట్ వచ్చి స్టాక్స్ లో పెద్దగా మూమెంటం కనబడిన వెంటనే వాటి ఫండమెంటల్స్ ని చెక్ చేసుకున్న తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. లాస్ట్ ఫ్రైడే రోజున మన మెయిన్ ఛానల్లోని షార్ట్ వీడియోని రిలీజ్ చేయకపోయేసరికి చాలా మంది షార్ట్ వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతున్నారు. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock మన టాక్స్ ఛానల్లోని ఒక వీడియోని రిలీజ్ చేస్తుంటాం. ఈ వీడియోలో ఎకానమీ రిలేటెడ్గా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా, వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్గా, ఫైనాన్స్ రిలేటెడ్గా కంటెంట్ని షేర్ చేస్తూ ఉంటాం. కాకపోతే లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ వీడియో యొక్క ఫార్మేట్ని కంప్లీట్గా చేంజ్ చేసేసాం. ఇప్పటి వరకు ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పినప్పుడు కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి కదా. సో అందుకని ఈ టాపిక్ లోని ఎంటర్టైన్మెంట్ ని కూడా మిక్స్ చేసి షేర్ చేసినట్లయితే అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీతో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఆ వీడియో ఫార్మేట్ ని చేంజ్ చేసి లాస్ట్ వీక్ లోని ఒక వీడియోని రిలీజ్ చేసాం. ఆ వీడియోకి మీ అందరి దగ్గర నుంచి చాలా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోని ఇంకా చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఆ వీడియోని ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ కమింగ్ టు దిస్ వీక్ టాక్స్ ఛానల్ వీడియో, ఈ వీక్ లోని మనందరం లైఫ్ లో ఫేస్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక బిల్ తీసుకురానున్నది. ఆ బిల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని మీకు ఈజీగా అర్థమయ్యే వేలో ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ ని కూడా యాడ్ చేసాం. అండ్ ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి వీడియోని చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రీజన్ తోనే మన మెయిన్ ఛానల్లో ఫ్రైడే రోజు షార్ట్స్ ని రిలీజ్ చేయట్లేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ మీలో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ మన టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ యొక్క లింక్ ని కింద కామెంట్ సెక్షన్ లోని అండ్ అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని ఉంచుతాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ లో ఈ రోజు ఒక బ్లాక్ ట్రేడ్ జరగబోతున్నట్టుగా నేను నైట్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ ట్రేడ్ లోని సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు 5% ఈక్విటీ అంటే 1000 crores వర్త్ షేర్స్ ని ఈచ్ షేర్ 444 రూపీస్ కి సెల్ చేయబోతున్నట్టుగా అప్డేట్ వచ్చింది.
అండ్ ఈరోజు సెషన్ లో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 2.28 crore షేర్స్ అంటే 5.1% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. అండ్ వీళ్ళు సెల్ చేస్తున్నట్లయితే ఈ బ్లాక్ ట్రేడ్ రిలేటెడ్ గా బయర్స్ దగ్గర నుంచి కూడా డిమాండ్ కనబడుతున్నట్టుగా మార్కెట్ లో అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతోనే ఈరోజు సెషన్ లో మనం పీబీ ఫిన్టెక్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ బ్లాక్ ట్రేడ్ లోని బయర్స్ ఎవరన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్కిడ్ ఫార్మా రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ ఆర్కిడ్ ఫార్మాని 2018 లోని ధనుకా గ్రూప్ వాళ్ళు అక్వైర్ చేశారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు ఆర్కిడ్ ఫార్మాలో 90% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రమోటర్ యొక్క స్టేక్ ని 75% కి తీసుకురావాలి. సో వీళ్ళు 75% స్టేక్ కి తీసుకురావాలంటే 15% ఈక్విటీని డైల్యూట్ చేయవలసి ఉన్నది. దీనికి వీళ్ళకి మార్చ్ 2023 వరకు టైం లైన్ ఉన్నది. సో దానికోసమని వీళ్ళ బోర్డు మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లోని 500 crores ఫండ్స్ రైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ 500 crores ఫండ్స్ రైజ్ చేయడం ద్వారా వీళ్ళ ఈక్విటీని డైల్యూట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఆర్కిడ్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ లోని కార్లైల్ గ్రూప్ వాళ్ళు అండ్ అడ్వాంట్ గ్రూప్ వాళ్ళు ఈచ్ 10% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. బ్యాంక్ లో ఈ స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అక్వైర్ చేయాలంటే వాళ్ళకి ఆర్బీఐ అప్రూవల్ కంపల్సరీ రావాలి. నో ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎస్ బ్యాంక్ కి కండిషనల్ అప్రూవల్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నో ఆర్బీఐ దగ్గర నుంచి ఏవైతే కండిషన్స్ వచ్చాయో స్టేక్ ఎక్విజిషన్ కి దాన్ని ఇన్వెస్టర్స్ అయినటువంటి అడ్వాంట్ వాళ్ళు అండ్ కార్లైల్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి కండిషనల్ అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో ఎస్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని ఎక్కువగా డాక్టర్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ ఆపరేషన్ థియేటర్ లోని గ్రీన్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారని అడిగాను. దీనికి ఆన్సర్ వైట్ డ్రెస్ వేసుకున్నట్లయితే దాని మీద బ్లడ్ పడుతుంది కదా. సో ఈ రెడ్ కలర్ ని ఎక్కువగా చూస్తే అది నెగిటివ్ సైన్ లా ఫీల్ అవుతుంటారు. అందుకనే ఆపరేషన్ థియేటర్ లోని గ్రీన్ డ్రెస్ ని వేసుకుంటారు. గ్రీన్ డ్రెస్ మీద బ్లడ్ పడినా కూడా అది ఎక్కువగా రెడ్ కలర్ లో కనబడదు. అండ్ గ్రీన్ కలర్ ని ఎక్కువగా చూసినట్లయితే మన ఐకి కూడా కొంచెం ప్లెజెంట్ గా అనిపిస్తుంది కాబట్టి ఈ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే ఫన్, ఆస్కర్ అవార్డ్స్ గురించి మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ ఆస్కర్ అవార్డ్ హ్యూమన్స్ కి కాకుండా ఫస్ట్ నాన్ హ్యూమన్ కి ఎవరికి వచ్చింది? మీకు తెలిసినట్లయితే దీనికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ లోని మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. దానికి రీజన్ నిన్న పేటిఎం వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రెజెంటేషన్ లోని వీళ్ళ బిజినెస్ ఎలా గ్రో అవుతుందో వీళ్ళు మెన్షన్ చేస్తూ ఒక పాజిటివ్ కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళు నెక్స్ట్ 12 to 18 months లోని వీళ్ళ నెట్ క్యాపెక్స్ కి సరిపడినంత ఇనఫ్ క్యాష్ ని జనరేట్ చేస్తామని, అంటే పాజిటివ్ క్యాష్ ని జనరేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ప్రెజెంటేషన్ లో ఇటువంటి పాజిటివ్ కామెంటరీ రావడంతో వేరియస్ అనలిస్టులు పేటిఎం యొక్క టార్గెట్ ప్రైస్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం పేటిఎం స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తోనే ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళు తెలంగాణ స్టేట్ లో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లోని 16 gigawatt hour కెపాసిటీతోని లిథియం సెల్ గిగా ఫ్యాక్టరీని అండ్ 5 gigawatt hour బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 10 years లోని ఈ రీజియన్ లోని వీళ్ళు 9,500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో అమర్రాజా బ్యాటరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని పైప్ స్టాక్స్ లైక్ ప్రిన్స్ పైప్స్, ఆస్ట్రల్ పైప్స్ అండ్ ఫినోలెక్స్ పైప్ స్టాక్స్ మూడు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దీనికి రీజన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ ప్లాస్టిక్ పైప్ కంపెనీస్ మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి ఈ మూడు స్టాక్స్ కి బై రేటింగ్ ఇచ్చారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఇయర్ లోని వీళ్ళ వన్ ఆఫ్ ది రా మెటీరియల్ అయినటువంటి పీవీసీ రిజైన్ ప్రైస్లు 43% వరకు తగ్గాయని, ప్రెసెంట్ అగ్రికల్చర్ అండ్ ప్లంబింగ్ లోని వీళ్ళకి మంచి డిమాండ్ కనపడుతుందని అండ్ వీళ్ళ వాల్యూమ్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 23 సెకండ్ హాఫ్ లోని పికప్ అవుతాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ రీజన్స్ తోని క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇంప్రూవ్ అవుతుందని మెన్షన్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ మూడు స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ వాళ్ళకి డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ లో కలిపి వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని 420 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ అన్ని కూడా వీళ్ళకి గ్యాస్కెట్స్, హీట్ షీల్డ్స్, ఫోర్జింగ్స్ అండ్ చాసెస్ రిలేటెడ్ గా వచ్చినట్లుగా అండ్ ఈ ఆర్డర్స్ ని వీళ్ళు నెక్స్ట్ 5 years టైం పీరియడ్ లోపు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి 420 crores వర్త్ ఆర్డర్స్ లోని 160 crores వర్త్ ఆర్డర్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లీడింగ్ డొమెస్టిక్ ఓఈఎం దగ్గర నుంచి వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ పీటీఐ దగ్గర నుంచి జీఈ పవర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఢిల్లీ మెట్రో వాళ్ళు ఫేజ్ 4 ప్రియారిటీ కారిడార్స్ కోసం 312 కోచెస్ ని జీఈ పవర్ దగ్గర నుంచి పర్చేస్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు రావడంతో ఒక్కసారి జీఈ పవర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని రామచంద్ర రెడ్డి గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే ప్లీజ్ అడ్వైజ్ వై బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీ ఈస్ గెటింగ్ డౌన్ ఫాల్.
రామచంద్ర రెడ్డి గారు, యాక్చువల్లీ మీకు ఐడియా ఉన్నట్లయితే ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. సో గవర్నమెంట్ ఇలా సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం అది బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి పాజిటివ్. బికాస్ చైనా నుంచి మన కంట్రీకి ఈ సోలార్ గ్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటే దాని యొక్క ప్రైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. సో గవర్నమెంట్ ప్రీవియస్గా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వలన వీళ్ళ మీద ఆ ప్రైస్ ప్రెషర్ లేదు. అండ్ రీసెంట్గా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ పీరియడ్ ఎక్స్పైర్ అవుతుండడంతో డీజీటీఆర్ వాళ్ళు అనదర్ 2 years పాటు ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీకి ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. కాకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని ఎక్స్టెండ్ చేయలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని ఎక్స్టెండ్ చేయకపోవడం వలన మన కంట్రీకి చైనా నుంచి ఈ సోలార్ గ్లాస్ ని చాలా మంది తక్కువ ప్రైస్ లో ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని వలన బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ ప్రైస్ మీద ప్రెషర్ పడుతుంది. దాంతోనే మనం బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్లోని ప్రెషర్ చూస్తున్నాం. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.